హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే మనకి తరచుగా జలుబు దగ్గు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే మనకి వెదర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా పాత కాలంలో మనకి పూర్వీకుల కాలం నాటి తాత ముత్తాతల కాలం నాటి ఈ చిట్కాని కనుక పాటిస్తే మనకి ఈ జలుబు దగ్గు నుంచి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక్కడైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపించిన చెట్టు వచ్చేసి మనకి తుమ్మ చెట్టు. ఇది మనకి పల్లెటూర్లలో ఎక్కడ చూసినా చాలా కనిపిస్తుంది. పొలాలలో కానీ మనకి ఇంటి చుట్టూ దగ్గరలో కానీ ఎక్కడైనా కూడా ఈ చెట్టు అనేది ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి తుమ్మ చెట్టు అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా ఈ తుమ్మ చెట్టుతోనే. ఇక్కడ మనకి ఈ తుమ్మ చెట్టుకి మొత్తం ఇలా మనకి పైన పొట్టు తీసేసినట్టుగా కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం అదంతా కూడా నేను అంతకుముందు తీసినవే, అవి నేను తీసుకెళ్ళినవే. ఇటు సైడ్ కూడా నేను తీసుకెళ్ళిందే. ఆ తర్వాత మనకి ఇలా పైనకించి ఇంకొక లేయర్ అయితే లేత పొట్టు అనేది వచ్చింది. ఇప్పుడు దానినైతే నేను తీసుకుంటున్నాను. ఇది మా తాతయ్యకి దగ్గు జలుబు ఏమైనా వచ్చినప్పుడు అయితే నేను ఈ తుమ్మ చెట్టు యొక్క లోపల అది బెరడు కాకుండా పైన అది ఈ విధంగా ఉంటుంది కదా బెరడు, అది కొంచెం లేతది కాకుండా ముదిరిది ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కొంచెం వగరు ఉంటేనే మనకి ఈ జలుబు దగ్గు అనేది కొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా ఇక్కడ అది పక్కనదైతే మనకి బెరడు కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకనే నాకు ఇంతకుముందు తీసుకున్న దానిపైననే మళ్ళీ వచ్చిన దాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజు ఇది కత్తి తీసుకొచ్చాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, సరిగా రావట్లేదు. ఇది కొంచెం పెద్ద గొడ్డలి కానీ లేకపోతే పెద్ద సైజు మనకి ఇలా కత్తులు ఉంటాయి కదా, వాటితో కనుక తీసుకుంటే ఈ బెరడు అనేది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను తీసుకొచ్చిన తర్వాత కవర్లోంచి తీసి చూపిస్తున్నాను. ఎప్పుడైతే ఇంటికి వచ్చేసానో ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా తింటారు అనేది మా తాతయ్యకి ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తినొచ్చు. ఇది నాకు తెలీదు ఈ పొట్టుని ఈ విధంగా తింటారని. మా తాతయ్యకి తెలుసు కాబట్టి మా తాతయ్య చెప్పాడు. మా తాతయ్యకి ఎక్కువ ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చలికాలంలో కూడా ఎక్కువ దగ్గు అనేది వస్తూ ఉంటుంది. పొడి దగ్గు కానీ లేకపోతే తెమడ ఉన్నప్పుడు కానీ ఈ పొట్టుని ఈ విధంగా పైనకించి మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ పొట్టుని తీసేసి లోపల వైపు మనకి ఇలా వైట్ కలర్ మనకి ఇది తోలు అనేది ఉంటుంది కదా, బెరడు అనేది, దానిని ఈ విధంగా నేను చిన్నగా కట్ చేస్తున్నాను. చూడండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనం దీనిని సన్న సన్న పీసుల్లాగా కూడా తీసుకోవచ్చు దీంట్లో నుంచి. ఇక్కడైతే నేను ఈ విధంగా కట్ చేసి అయితే తాతయ్యకి ఇస్తున్నాను తినడం కోసం. ఆయనకి తీయడం రాక నేను ఇలా కొంచెం చిన్న చిన్న పీసులుగా తీసేసి ఇస్తున్నాను. అలా దవడలో పెట్టుకొని కొంచెం సేపు నవలాలి. మనకి బెరడులో ఉన్న ఆ పిప్పి మొత్తం కొరికి అందులో ఉన్న రసం అంతా కూడా మింగేయాలి. ఆ వగరు అనేది మనకి నోట్లో పోయి జలుబు దగ్గు అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా ఒక 4-5 రోజులు చేశారంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది, ఎలాంటి మెడిసిన్ లేకుండా. ఎక్కడైతే పైన ఉన్న బెరడు ఈ బ్రౌన్ కలర్ పొట్టుని అయితే ఈ విధంగా తీసేసి నేను ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎండిపోతే మాత్రం ఇది పనికి రాదు. కొంచెం ఇలా మనకి పచ్చిగా ఉండాలి, ఫ్రెష్గా ఉంటేనే మనకి ఇవి బాగా పనిచేస్తాయి. తినేటప్పుడు మాత్రం మనకి కొంచెం వగరు అనేది తెలుస్తుంది, మరీ ఎక్కువ చేదుగా ఏముండదు. ఇక్కడ చూపించిన విధంగా పొట్టు తీసేసి నేను కవర్లో వేసి అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా